తిరుమలలో ఫస్ట్ గడప నుంచి స్వామివారిని దర్శించుకోవాలి అని కలలు కంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సెప్టెంబర్ నెల సుప్రభాతం తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన సేవ, లక్కీ డిప్స్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. కానీ చాలా మంది చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది తగ్గిపోతుంది. సో మనం ఈ వీడియోలో ఎలా చేయాలి ఆ ప్రాసెస్ అంతా మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ఆర్జిత సేవల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ మరియు ఈ రోజు తిరుమలలో ఉన్న రద్దీ గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల సుప్రభాతం తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన సేవల కోసం ఆన్లైన్లో లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మనం టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో చాలా మంది భక్తులు తమకు నచ్చిన ఒకే సేవను 1 లేదా 2 తేదీలలో మాత్రమే ఎంపిక చేస్తారు. కానీ సెలెక్ట్ అయ్యే అవకాశం పెరగాలి అని అంటే అన్ని సేవలు మరియు అందుబాటులో ఉన్న అన్ని తేదీలు ఎంపిక చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ 4 సేవలకే 7 నుంచి 8 లక్షల మంది లక్కీ డిప్లో పాల్గొంటారు. అందుకే ఈ సేవ లేదా తేదీలకు పరిమితం కాకుండా ఆప్షన్స్ లేకుండా సెలెక్ట్ చేసుకోవడం మంచిది. సో చాలా మంది అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సెప్టెంబర్లో కొన్ని తేదీలకి టికెట్స్ రిలీజ్ చెయ్యలేదు అని. దానికి కారణం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ఏర్పాటు కారణంగా కొన్ని ఆర్జిత సేవలు నిర్వహించారు. అందువల్ల ఆ తేదీలలో టికెట్స్ విడుదల చేయడం లేదు. లక్కీ డిప్ ఫలితాలు ప్రకటించిన తర్వాత సెలెక్ట్ అయిన భక్తులకి SMS లేదా ఈమెయిల్ సమాచారం అనేది వస్తుంది. ఇక తిరుమలలో దర్శనం విషయానికి వస్తే సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. కొత్తగా మీరు జాయిన్ అయితే లైన్లో 12 నుంచి 15 గంటల సమయం పక్కా పడుతుంది.